మండీ బిర్యానీ తయారీ విధానం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో నూనె వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, సరిపడా నీళ్లు, ఉప్పు, ముందుగా కట్ చేసుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకుంటున్న చికెన్ మిశ్రమంలో మిక్సీ పట్టుకున్న పౌడర్ ని వేసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా, సరిపడా నీళ్లు, ఆ తర్వాత చికెన్ ముక్కలకి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్న చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న చికెన్ స్టాక్ ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేడి చేసుకొని సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సరిపడా ఉప్పు, కిస్మిస్, జీడిపప్పు, టమాటో ప్యూరీ, ముందుగా రెడీ చేసుకున్న చికెన్ స్టాక్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ స్టాక్ ఉడుకుతూ ఉండగా మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మండీ రైస్ రెడీ అవుతుంది. మండీ రైస్ తో పాటు ఫ్రై చేసుకున్న చికెన్ ని సర్వ్ చేస్తే మండీ బిర్యానీ రెడీ అవుతుంది.